సర్వాధికారి సర్వశక్తి మిక్కిలి కృప ప్రేమిస్తున్నామా పరలోకమా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయమందు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయనా యేసయ్యా, నిన్ను నమ్మిన బిడ్డలను వ్యర్థం చేయనన్నాం ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు నాయనా. నా తండ్రి, ఇప్పుడు వరకు నా తండ్రి నీ బిడ్డలు నాయనా పాటల ద్వారా మహిమపరిచినారు ప్రభా. మీ బిడ్డలకి మంచి స్వరమనిచ్చి నీ బిడ్డలను బలముగా వాడుకోమని అడుగుతున్నా. అనేకమైన తండ్రి నాయన పాటలు పాడేలాగా మంచి స్వరమును దయచేయమని అడుగుతున్నా ప్రభా. ఈ ప్రదేశ ప్రేరి హాల్లో నా తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయం ఉందేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు 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 ప్రభా. ఈ రాత్రి కాల సమయం అందు ప్రభా నా తండ్రి ఈ సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్న ప్రభా. ఈ సంఘముకి నా తండ్రి అనేకమైన నా తండ్రి బిడ్డల్ని నడిపించమని అడుగుతున్నా. నా తండ్రి మీ యొక్క సంఘంలో ప్రతిష్ట ప్రేరి హాల్లో అనేకమైన గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్నా ప్రభా. అది నీ చిత్తం ఎలా ఉన్నదో నీ చిత్త ప్రకారమునైనా నా తండ్రి అంచెలంచెలుగా అభివృద్ధి పరచమని అడుగుతున్నా ప్రభా. నా తండ్రి మేము నిమిత్త మాత్రమున ప్రభా నా తండ్రి అది నీకు సాధ్యం అవద్దు ప్రభా. నీకు సూత్రములు నాయన విదేశ ప్రయాణాన్ని ఆయన అంచెలంచెలుగా నా తండ్రి మంచి మార్గంలో నడిపించి గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్నా ప్రభా. నా తండ్రి నీ దైవదాసుడు నిన్ను వెతుకుచుండగా నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశారని ఆ బిడ్డకు మంచి ధైర్యం శక్తిని ప్రభా. ఆ బిడ్డనైనా వెనుకడుగేక నీ వైపు చూసి నా తండ్రి నీ బిడ్డను బలముగా వాడుకోమని అడుగుతున్నా ప్రభా. ఈ రాత్రికాల సమయమందు నా తండ్రి సంఘ కాపరి నీ దైవదాసుడు నా తండ్రి నీ వాక్య పరిసరకు వెలుస్తుండగా మీ మాటలుగా మాట్లాడమని మీ బిడ్డను నా తండ్రి నీ యొక్క స్వరమనిచ్చి మాట్లాడమని అడుగుతున్నా ప్రభా. నీకు సూత్రములు నాయన మీ దాసుని మీ సిలువ సాటున మరుగుపరుచుకోమని అడుగుతున్నా. అనేకమైన వర్తమానాలు అందించే భాగ్యమును దయచేయి ప్రభా. నా తండ్రి ఆ యొక్క దైవదాసుడు సంఘ కాపరి అనేకమైన సంఘాలకు వెళ్ళి నీ వర్తమానం ఎత్తబడుతుండగా నీ బిడ్డకు తెలివిని జ్ఞానమునిచ్చి బలముగా నీ బిడ్డను వాడుకోమని అడుగుతున్నా ప్రభా. నీకు సూత్రములు 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 ప్రభా. నాయన ఈ సంగమ కొరకు ఈ ప్రదేశ ప్రేర హాల కొరకు ప్రభా అనేకమైన దినముల నుంచి నా తండ్రి ఒక స్థలము కావాలని నాయన నిన్ను బతిమాలి అడుగుస్తున్నాం ప్రభా. నీ మార్గం ఎలా ఉన్నదో నా తండ్రి నీ సన్నిధానము కట్టుటకు ఏ వైపున ఉన్నదో అది నీకు తెలుస్తుంది ప్రభా. మాకైతే తెలియదు ప్రభా, మీకు తెలుస్తున్న ప్రభా. నీకు సూత్రము నాయన. అయా యేసయ్యా నీకు స్తుతులు 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 నాయన. అనేకమైన సంఘాలకు వెళ్ళి నీ బిడ్డ వర్తమానాలు అందించే బిడ్డగా అనేకమైన వర్తమానాలు అందించే భాగ్యం నా బిడ్డగా దయచే ప్రభా. తెలివిని జ్ఞానముని దయచేయమని అడుగుతున్న ఈ రాత్రి కాల సమయం అని ప్రభా. ఈ యొక్క సంఘానికి రానట్టి బిడ్డల్ని ఆ ప్రభా సంఘానికి మరి యొక్క తరుణముని ఆ బిడ్డలని నడిపించమని అడుగుతున్న ప్రభా. నాయన ఈ సంఘంలో రక్షణ లేనట్టు వారు ఉంటే మరొకసారి రక్షణ పొందినట్లుగా ఆ బిడ్డలకు ఆసక్తిని దయచేయి ప్రభా. నీకు సూత్రములు నాయన. నా తండ్రి ఈ సంఘములో అనేకమైన బిడ్డలు నా తండ్రి యేసయ్యా నా పట్ల నా తండ్రి ఎంతో ఆర్థిక పరిస్థితి భయంకరమైన వేదన శోధన నాలో భయంకరమైన వేదన శోధన ఉంటే తొలగించమని అడుగుతున్నాయి రాత్రి కాల సమయం అందేసయ్యా. యేసయ్యా ఈ రాత్రి కాల సమయం మీ బిడ్డల మీరు ముట్టండి, స్వస్థత దయచేయమని అడుగుతున్నా ప్రభా. నీకు సూత్రము నాయన. అయ్యా గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్నా ప్రభా. నీకు సూత్రము నాయన. నా తండ్రి ఈ సంఘాన్ని అభివృద్ధి పరచండి ప్రభా.
యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను ప్రభా. నా తండ్రి రాత్రి కాల సమయమందు నా తండ్రి 8వ మాసమున నాయన 9వ తారీఖున నా తండ్రి మొదటి శుక్రవారమున నాయన మేము ప్రయాసమైనాం ప్రభా. మరి ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. అయ్యా నీకు సూత్రములు 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 నాయన మీ దాసుడు ప్రభా. నా తండ్రి నీ కొరకు మీటింగు కొరకు నా తండ్రి ఎంతో ఆశపడి నా తండ్రి మీటింగు పెట్టాలని ఆశపడుస్తున్నాడు మీ దైవ దాసుడు ప్రభా. నీకు సూత్రములు నాయన. ఆ బిడ్డ నా తండ్రి ఆ బిడ్డ పట్ల మంచి కార్యాలు చేయమని అడుగుతున్నా, గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్నా ప్రభా. అది నీకు సాధ్యమవుద్ది ప్రభా. అయ్యా మాకు సాధ్యము కాదు ప్రభా. నీకు సూత్రం 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 నాయన. ఈ రాత్రి కాల సమయమందు మీ దైవదాసుడు మీ వాక్య పరిసరకు వెలుస్తుండగా మీ బిడ్డతో మీరు మాట్లాడమని నజరేడైన యేసునాను బట్టి స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరలోక మా తండ్రి. ఆమేన్. స్తోత్రము కలుగునుగాక. మీ అందరికి వందనాలు. కొన్ని ఆదరణకరమైన మాటలు ఈ ప్రభు గురించి చెప్పుకుందాం. మన జీవితంలో యేసుక్రీస్తు లేకపోతే శూన్యమే. యేసు ప్రభువును కలిగి ఉండకపోతే మన జీవితాలు పాడైపోతాయి, నష్టపోతాం, దుఃఖపాలు అయిపోతాం, వ్యాధిగ్రస్తులు అవుతాం, దరిద్రులు అవుతాం. యేసు ప్రభువును కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదమును, సమాధానమును, సుఖజీవమును మనకి లభిస్తాయి. ఇది దేవుడు వల్ల వచ్చేది కానీ మన కష్టార్జితం వల్ల, మన ఉద్యోగ ధనం వల్ల మనం పైకి రాము. యేసు ప్రభువే ఆరోగ్యమును ఔషధ్యం ఇచ్చువాడు. కనుక ప్రియులారా, మన జీవితంలో ప్రభువును కలిగి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి, తగ్గింపు ప్రార్థన ఉండాలి. 2 దినవృత్తాంతముల గ్రంథము 7 మాటలు చెప్పుకొని క్లోజ్ చేసుకుందాం. 7:14 చూడు ఏమంటున్నాడు. 7వ అధ్యాయం 14 వచ్చెను. 2 నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. మనం ఆయన జనులం. తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గంలో పోరాటాలు, తాగుళ్ళు, తందనాలు, కొట్టుకోవటం, తిట్టుకోవటం అయ్యే చెడు మార్గాలు విడిచి ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి మన గుంటూరులో ఉన్న మన దేశాన్ని స్వస్థపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది ఆయన పేరు పెట్టబడ్డ మనము ఏం చేయాలా? ఎంత మాత్రం గర్వము, అహంకారం, తిరస్కారం, అసూయ ఉందనుకో బ్లాక్ అయిపోతాం. తగ్గించుకోవాలి, దీన మనసు కలిగి ఉండాలి. కనుక మనం ప్రార్థన చేయమన్న 2వ పాయింట్ యెషయా గ్రంథము 58:4 చూడమ్మా. యెషయా గ్రంథం ఏమంటున్నాడు? మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయంగా గుద్దులాడుతున్నారు. ఉపవాసం ఉంటారు, శుక్రవారం శనివారం అన్యాయంగా గుద్దులాడతాం, భార్యాభర్తలు గుద్దులాడతాం. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రార్థనకి వెళ్తున్నా. వెళ్ళటానికి లేదు, నేను వెళ్ళేది. ఆమెని భర్త కొడతాం, ఆమె ఈయన మీదకి ఎక్కబడతాం, అన్యాయంగా గుద్దులాడతాం. ఇంకో మాట చూడు, మీ కంఠధ్వని
అంటే మన ప్రార్థన పరమనకు వినపడినట్టుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము అనుకూలమా నాకు? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనుట దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల ఉంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట నాకు ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా. ప్రీతికరం అంటే ఇష్టం లేదు ఆయనకి. అట్టి ప్రార్థన ఇష్టం లేదు. ఇంకో మాట చూడు, దుర్మార్గులు కట్టిన కట్టులు అన్యాయంగా మీ మీద అపనిందులేస్తారు. దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పుటయో కాడిమాను మేకులు తీయటయో ఆ బాధల్లో ఉండవాడిని ఇడిపించుటయో ప్రతి కాడిని ఇరగగొట్టుటయో అది ఈ చెయ్యాల. అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. ఈ నెరవేర్చాల. మనం వివాదం జరుగుతున్నాడికి వెళ్ళి వాళ్ళ కట్లు చంపాల. అన్యాయంగా 10 మంది కలిసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళినప్పుడు మీరు 4 కలిసి వెళ్ళి అది తప్పనదే కాడిమాని మేకులు. ఇంట్లో వాళ్ళు అత్త కోడల మీద అపనిందేస్తుంది. కోడలు అత్త మీదకి లేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానపరచాలి. అది నిజమైన ఉపవాసం. ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమా? ఇంకో మాట చూడు, నీ ఆహారం ఆకలకు నిన్ను వాడికి పెట్టుటయో. నీ అన్నో తమ్ముడు ఎదురొస్తున్నాడు అనుకో, వాడు పేదోడయ్యి మన దగ్గరికి వెళ్తే అన్న పాల బేడిస్తారు అని వస్తాడు అనుకో, ఈ డబ్బులు వస్తున్నాడు డబ్బులకు వస్తున్నాడు అని మొహం తిప్పుకొని పక్కకి వెళ్ళకూడదు. దేవుడు ఒప్పుకోడు. దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకోండి అంటే వాళ్ళని ఇంటి చేసుకున్న వాళ్ళని పోషిమని కాదు. పొద్దుపోయి వస్తే పొరుగువారు, అయ్యా పొద్దుపోయింది, మేము బతకటానికి వచ్చాము, ఇదిగో మీ అరుగు మీద పండుకుంటాము, మీ సావిట్లో పడుకుంటాము అన్నప్పుడు వాళ్ళకి స్థలం ఇవ్వాలి. అది యేసు ప్రభు చెప్పిన వాడు. ఇంకో మాట చూడు నాన్న, వస్త్రవీడు చింపిన బట్టలు వేసుకొని దిక్కులేనోడు నీకు కనపడినప్పుడు వాడికి వస్త్రం, నీ దగ్గర 10 చీరలు ఉన్నాయి అనుకో, ఏదో 5 చీర వాళ్ళకి ఇవ్వాలి. 10 ప్యాంట్లు ఉన్నాయి అనుకో, వాడిని చూసి ఒక ప్యాంటు సొక్కా ఇవ్వాలి. అది దేవుడు చెప్పింది. అది ఉపవాసం, నిజమైన ఉపవాసం, నిజమైన ప్రార్థన. అది ఇంకో మాట, అది ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగ నువ్వు చేసిన వెడల నీ ఎలుగు ఆశీర్వాదం, నీ ఎలుగు ఏకో చుక్క వలె ఉదయించుద్ది. ఎట్లా ఉదయించుద్ది? ఏబు గ్రంథము 8:5 చూడమ్మా. ఏబు గ్రంథం అది. ఏకో చుక్క వలె పైకి వచ్చేస్తావు, ధన సంపద అవుతావు, ధనవంతుడు అవుతావు. 8:5 చూడు. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎతికిన వెడల, సర్వశక్తుని దేవుణ్ణి బతిమలాడుకొని ఎడల, నీవు పవిత్రుడువై యథార్థవంతుడు అయిన ఎడల
నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపు. నీ నీతికి తగినట్టుగా అది పూరి ఇల్లు కానీ, డాబా కానీ, రేకుల చెట్టు కానీ, నీ నీతిని బట్టి నీ నివాస స్థలం వర్ధలు చేస్తాడు. 3 డాబాలు లేపుతావు, 7 డాబాలు లేపుతావు. కట్టుగుడ్డలతో వచ్చి యేసు ప్రభువు నమ్ముకొని 4-5 ఇళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఉండాలి. దేవుడు కృప. 3-4 స్టేర్లు బిల్డింగ్ లేపిన వాళ్ళు సాక్ష్యాలు చెబుతున్నారు. ఆశ్చర్యపోయిన, అయ్యా ఫస్ట్లో తినటానికి పోలేదు, పనికి వెళ్తేనే పోవా, నూకలు వండుకునే వాళ్ళం అని చెప్పేవాళ్ళు ఊర్లేమిటారు. ఇప్పుడు 5 స్టేర్లు బిల్డింగ్ ఇచ్చాడయ్యా అని అన్ని జనులు చెప్పుకున్నారు. చూసావా? ఇంకో మాటను చూడు, అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకి నీవు మహా అభివృద్ధి పొందుతావు. అది దేవుడికి లోబడి ఉండాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దీన మనసు కలిగినప్పుడు నీ స్థితి ఏమవుద్ది? పెంచుతాడు, ఆస్తి పెంచుతాడు, ఆరోగ్యం పెంచుతాడు, నీ రాబడంతా నిలబడిపోద్ది. ప్రభువు చెప్పాడు. సామెతల గ్రంథము 8:21 చూడు, 4వ పాయింట్. సామెతల గ్రంథము 8:5 చూడు, 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులంటే బీరువాలు, స్టేర్ కేసులు ఏడ చూసినా నిప్పుతాడు. 18 సంవత్సరాలు నేను ఖాళీ దివాళయి, నెమ్మది లేక, సమాధానం లేక, రైలు కట్ల మీద, శాలల్లో తిరిగా ఒక అడవి మృగంలాగా. దేవుడు సమాధానం లేదు. 18 సంవత్సరాలు నా తల్లిని దుఃఖపరిచా. నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు లేడు గనక నెమ్మది దొరకల, సమాధానం దొరకల. పోరాటాలు, పోలీసులు భయము, ఆర్పిపోళ్ళు భయము, ఎంటాడి మరణ భయంతో బంధించబడ్డా. ఎప్పుడైతే యేసు ప్రభువుని 80 ఏళ్ళు అంగీకరించానో ఇవన్నీ ఏం చేశాడు? పారదోలేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఎప్పుడైతే యేసు ప్రభువు నమ్ముకోగలే శారదా కాలనీలో 30 లక్షలు స్వామినాథం సుచా దేవుడు ఆయన్ని లేపాడు. అప్పుడు అమ్మారావు సత్యం అంతా దివాలయ్య, చాలా సంపాదించా దోపిడి సొమ్ము. ప్యాకాట్లకి, తాగుడికి, కేసులకి ఆగమైల్లా. ఏమి లేని స్థితిలో యేసు ప్రభు పిలిచాడు. యేసు ప్రభు పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేశాడు? నిలబెట్టాడు. పాపం వల్ల వచ్చిన జీతం మరణం రా. అరే దుర్మార్గుడా, నువ్వు చనిపోవటం నాకు ఇష్టం లేదురా, నిన్ను ఆశీర్వదిస్తానురా, నీ శాపాన్ని పాపాన్ని పోగొడతానని జైల్లోనే దేవుడు స్వరంతో మాట్లాడాడు. సత్యం ప్రియులార బలిపేట మేము మాట్లాడుతాం. ఏమని స్వరం వినపడుతుంది? యెహెజ్కేలు గ్రంథము 33:11 ఈ వాక్యం వినపడుతుంది. చూసావా? రైల్వే లాకాపులు కొట్టి లోనేసి, బేడీలేసి కొట్టి గొల్లగా లోనేశారు. దేవుడు గొప్ప దేవుడు, ప్రేమామయుడు. యెహెజ్కేలు 33:11 చూడు, 11 వచ్చిన సత్యం ఇది. ఈ వాక్కు ద్వారా పట్టుబడ్డా. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన
ప్రపంచంలో ఎవరు ఈ మాట అనరు. గవర్నమెంట్ వాళ్ళు, పోలీసులు కూడా అనరు. నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు తను సంతోషము కలుగునని దేవుడి అంటున్నాడు. పరివర్తన చెందితే నాకు సంతోషం, మారు మనసు పొందితే నాకు సంతోషం. ఇంకొక పాయింట్ వచ్చింది, నిలబడటానికి ఇంకొక వాక్కు. నాకు వాక్యం తెలియదు. చర్చికి వెళితేనేగా, దేవుని సేవకుల అమ్మిడి తిరిగితేనేగా నాకు వాక్యం తెలిసేది. బాప్టిజం తీసుకుంటే లేదు. ఇంకొక మాట మాట్లాడాడు. ప్రసంగి గ్రంథము 7:17 చూడు. గుండె పగిలిపోయింది. ఈ మాట చెప్పాలి, గుండె పగిలిపోయింది. స్వరం వినపడుతుంది, మనిషి కనపడతల్లా. దేవుడు వాక్కు ద్వారా హెచ్చరిస్తాడు, స్వరము ద్వారా హెచ్చరిస్తాడు. నువ్వు లోపడకపోతే లేపేస్తాడు. అది లోపడాలి. 7:17 చూడు. ప్రసంగి గ్రంథం ఎందుకు చెబుతున్నా? గొప్ప దేవుడు. 7:17 అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలానికి ముందుగా చనిపోతావు. వెనక్కి తిరిగి చూడు అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే నా పెన్సిల్ రైలు కట్ల మీద గూడ్సుల కింద ముక్కలు ముక్కలు అయిపోయిన కల్లారు చూసా. ఆరిపోయిపోళ్ళు, కాలుపుళ్ళు చనిపోయిన వాళ్ళు. మా అన్నకి చెయ్యి సగానికి ఇరిగిపోయింది. మా అన్నకి 71లో చేయిపోయింది. అయితే దేవుడు తల్లి గర్భంలో నన్ను ఎన్నుకున్నాడు, కానీ నాకు ఏ హాని కలగకుండా దేవుడు కాపాడాడు. ఇది దేవుడు కృప. కావూరు బాబు గాడికి కాలు తీసేశారు. ఆరిపోయిపోడు, సగం పోయింది. ఎంగళరావులో ఉంటాడు, నీవు కూడా చూసి ఉంటావు. వాడు కూడా మా వదిన కొడుకే. చూసావా, దేవుడికి సరెండర్ అయిపోయా, భయపడిపోయా. ఇది దేవుడు స్వరము రాని సియా గారు సర్కిల్ పెట్టి చెప్పాడు. ఇలాగా సెంట్రీ గారు పిలుస్తున్నాడండి నన్ను. దుర్మార్గుడు తన దుర్మార్గంలో చనిపోవటం ఇష్టం లేదంటున్నాడండి. ఆ సెంట్రీ ఉన్నాడు, నన్ను పిలిచి నేనెప్పుడు పిలిచాను పండుకో అన్నాడండి. ఆయన ప్రభువు నమ్ముకున్నాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ లోదరణ చర్చికి వెళ్తాడు. ఆలోచించి, దేవుడు వాక్యం నిన్ను పిలుస్తుందిరా సేవకి, దేవుడు నిన్ను రక్షిస్తాడు అన్నప్పుడు సంతోషభరితులయ్యా. నా భార్య మా అమ్మ ఏడ్చుకుంటా నా దగ్గరికి వచ్చారే వాళ్ళు. నువ్వు జైలుకి పోతే, ఆ బండి కింద చచ్చిపోతే, ఆమె చూడ చక్కని భార్య దేవుడు నీకు ఇస్తే, ఆ రాస్కేల్ మానుకో, ప్రభు నమ్ముకో అని చెప్పినప్పుడు నాకు పశ్చాత్తాపం పడు. 86లో అయ్యా ప్రభు, ఇప్పుడు తెలిసింది నాకు ధర్మశాస్త్రం, ఇప్పుడు తెలిసింది నిజమైన సబ్జెక్ట్ అని ఏడిసి కాళ్ళు పట్టుకున్నా. నాకు జడ్జికి చెప్పి రిలీఫ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2 సంవత్సరాలు పడేది. 2-3 సంవత్సరాలు దొరకకుండా తిరుగుతున్నా ఆరిపోయేవాళ్ళకి. ఇది దేవుడు కృపా ప్రణాళికం అయిపోయింది. కనుక ఎప్పుడైతే దేవుడికి సరెండర్ అయ్యి పెయింట్ పనికి వెళ్ళి కొన్నాళ్ళు జీవించా, రిక్షా బండి 3 ఏళ్ళు చేశా. ఈ రకంగా చేసి క్లారన్సముగా అయ్యగారమిటి, తామాస్ అయ్యగారమిటి ఆడకి ప్రార్థన ఉంటే ఆడికి వెళ్ళేవాడిని. అయితే ఎంఆర్ఆ చూశాడు, వీడు మారినట్టుకున్నాడు. శారదాకాళ్ళు 79లో ఇల్లు కట్టారు తుఫానికి. వాళ్ళు సీలేసిన ఇల్లు. నేను అడగలా పెట్టలా. ఎంగళరా నగర్లో ఉంటున్నా మా అమ్మ ప్లాట్లో. 2 అన్నదమ్ముడిది ఉంటుంటే పిలిచి, ఎంత సంపాదించావన్నాడు. ఏమి లేదన్న, అంతా అయిపోయింది, మొత్తం ఫినిష్, తినటానికి అన్నం లేదు, పెయింట్ పని చేసుకొని బతుకుతున్నా. భలే పాడుతున్నవే పాటలు. నేను విన్నా 2-3 సార్లు. భలే పాటలు పాడుతున్నవే, చూడకుండా అన్నాడు. దేవుడి కృప అన్న, నీ భార్యను తీసుకొని తాలూకు ఆఫీస్కి రా అన్నాడు. 2 ఫోటోలు తీసుకొని. ఏందబ్బా పుట్టు నాకు తెలియదు. 2 ఫోటోలు తీసుకొని నీ భార్యను తీసుకొని రా అన్న. తీసుకొని ఆడ
తహసీల్దారు, ఎంఆర్ఆవు, ఆర్డీఓ మొత్తం కూకొని ఉండాలి. వీడు మారు మనసు పొందా అంటే పెద్ద రౌడీ గ్యాంగ్ వీడు ప్రభువు నమ్ముకున్నాడు. 1974 ఇల్లు వీడికి ఇద్దాము, నేను మీకు సమ్మతం వచ్చాను ఆర్డీతో అడిగాడు. స్వామినాథ్ జైపాల్ వాళ్ళు అన్న అని వచ్చేసి పరివర్తన చెందాడుగా, ఇచ్చేసి అన్నాడు. స్టాంపు ముద్దలు వేసి నా భార్య నా ఫోటో అతికిచ్చేసి బీపారం వేసి అరే ఆ తాళం పగలగొట్టి పొన్ను కట్టేసి ఎమ్మడేట్టుగా అన్నాడు. దేవుడు కృప కాదు. ఇప్పుడు 30 లక్షలు కడుగుతున్నారు. ఇది దేవుడు కృప. ఎంతనే పొన్ను కట్టా 28 రూపాయలు. అప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక మనం ఎందుకు పిలిచాడు? పేతురు పత్రిక 2 పేతురు పత్రిక 3:9 చూడు. మనకి తెలిసిన వాక్యమే. ఎందుకు పిలిచాడు మనల్ని? దరిద్రుల్ని, దొంగల్ని, దుర్మార్గుల్ని, తాగుబోతుల్ని పిలుస్తున్నాడు ఆయన. ఎన్నిక లేని వాళ్ళని పిలిచి సేవ చేయించుకుంటున్నాడు. ఎంత ప్రేమామయుడు. 3:9 ఉన్నానా? ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిని కనుక ఇక నుండి కీడుకు ప్రతి కీడైనను, దోషానికి ప్రతి దోషనైనను దీవించమంటున్నాడు. మా ఊళ్ళో అసూయొచ్చి బాగా బతుకుతున్నాడు, ఈయన్ని చెడగొట్టాలని వచ్చి తిట్టేవాళ్ళు. ఇంటి మీదకి వచ్చి తిట్టేవాళ్ళు ఎవరో కాదు, మా అక్క బిడ్డలు. మా వదిన 12 లక్షలు నా సగం ఎత్తేసుకున్నాడు. మా వదిన అడ్డం తిరిగి ఇప్పుడు ఏం చేయలేదు, బైబిల్ బట్టి సేవ చేస్తున్నాడు. మా అమ్మ సోటు ఇద్దరికి రావద్దు, ఎంగల్ రావునగరం 5 లైన్ చూసావా. బాబాయ్ అని ఇంటి చుట్టూ తిరిగి బీపారం తీసుకొని బాండు కాగితాలు తీసుకొని 3 ఇస్తానులే బాబాయ్, మీ అన్న చేయలేనోడు అయిటోడు కదా అంటే సరే నాకేడు ఇల్లు ఉందని ఇచ్చేసా. ఇప్పుడు వరకు 10 ఏళ్ళు అవుతుంది. 3 రూపాయలు కూడా ఇలా టీకి 3 లక్షలు 12 లక్షలు చేస్తుంది నా వాట. చూసావా. వాళ్ళు కూడా మన ప్లాన్కి దొరికిపోయాడు అని ఆ ఇంటికి వెళ్ళి కూడా రావటానికి అనుకోలేదు. మా వదిన ఏందబ్బాయి వచ్చావు, అరే ఏదో ప్లాన్ వేసుకొని వచ్చాడు కేసు పెడతానికి. చూసావా, ఇచ్చేసా బీపారం. ఎందుకంటే కీడుకు 10 కేడు చేయదలుచుకోవాలా. ఆరిపోయారు. మా అన్న లెగిసిపోయాడు, చచ్చిపోయాడు. వాళ్ళకి నెమ్మది లేదు, సమాధానం. నా తల్లి చోటు నాకు రావద్దు. 3 అడిగా 12 లక్షల ఆస్తి ఇవ్వాల. అవితే దేవుడు నన్ను ఉన్నంత స్థితిలో ఉంచాడు. సతీష్ కుమార్ గారు 10 సూట్లు ఇచ్చాడు. మంచి మంచి బట్టలు పెడితే మంచి పేరు వచ్చేసింది. ఓ సన్న మినిస్టర్లు నెలకు అబ్రాం అన్న 1000 రూపాయలు పంపుతాడు. నా సాక్ష్యం బట్టి ఇది దేవుడు కృప కదా. యేసన్న గారు చెప్పాడు, సామేలు మంచి సాక్ష్యం రా అబ్రాం, నేను చనిపోతున్నా, పెద్దోడైపోయాడు, నెలకి 1000 రూపాయలు. నేను కూడా దరిద్రం లేమిలో నుండి వచ్చా. అతనికే కాదు 60 దాటిన వాళ్ళకి 25 మందికి ఇస్తున్నాడు ప్రతి నెల 2వ తారీఖున. ఇది దేవుడు కృప. పెద్ద వాళ్ళకి పిలిచి ప్రార్థన చేయించుకొని కానుకలు మంచి మంచి ఖరీదైన వస్త్రాలు పెడుతున్నారు. మరి ఇది దేవుడు కృప. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కనుక ఇది దేవుడు కృపే. మంచి గుణవతైన భార్య దొరికింది అమరావతిలో. ఆమె నిలబడకపోతే ఎప్పుడు రాలిపోయేవాడు. నిలబెట్టాడు ఆమెను కఠిన పరిచి. గుణవతైన భార్య దొరుకుతారు అట్టి ముత్యములు కన్నా మూలం. ఆమె ముందు ప్రార్థనకి 3 ఏళ్ళు సీనియర్ నిలబడ్డది. 4-5 సంవత్సరాలు చేసి అబద్ధం ఆడి పెళ్లి చేసుకున్నాం. రౌడీల దగ్గర ఎవరైనా ఉంటారా? పారిపోతారు. నిలబడింది, నన్ను గెలుచుకుంది, సంసారం నిలబడ్డది. సమాజంలో ప్రభు ద్వారాగా మంచి పేరు వచ్చేసింది.
మంచి ఆహారం, నీతిమంతుడికి నిత్యమిందు, నెలకి 25 రోజులు బయటే భోజనాలు, రేపు ఏసీ కాలేజీలో ఉంది. ఇది దేవుడు కృప. ఏమంటున్నాడు? కనుక దేవుడితో లాస్ట్ పైన యోబు గ్రంథము 22:21 చూడు. ఆయనతో సావాసం కలిగి ఉండాలి మనం. 22:21 చూడు. ఆయనతో సావాసము చేసిన వెడల నీకు ముందు ఏమొచ్చుద్ది? సమాధానం వచ్చేస్తుంది. అంతకుముందు నాకు సమాధానం లేదు. అలాగే వెంటనే ఏమొచ్చింది? మేలు, ఇల్లు వచ్చింది, వస్త్రాలు వచ్చింది, పేరు వచ్చేసింది. ఆయన నోటి ఉపదేశము అవలంబించంటే ఎన్నాను లోబడ్డ భయపడి ఆయన మాటలను నా హృదయములో ఉంచుకున్నాను గనక సర్వశక్తిని వైపు తిరిగాను. నువ్వు తిరిగిన వెడల నీ గుడార పూరి ఇల్లు డాబాయి గుడారములో నుండి దుర్మార్గంతో దూరముగా తొలగించే తాగుడు, పోరాటాలు, దోపిడీ, అదే దుర్మార్గం. ఈ హృదయంలో ఉండయ్యే దూరపరిచేసా. ఏమైంది ఇప్పుడు? అప్పుడు అభివృద్ధి వచ్చింది. మట్టిలోని బంగారం ఏటి రాళ్ళల్లో సువర్ణమును. అద్దుగో, చూసావా? ఎప్పుడైతే దేవునితో సావాసం కలిగి ఉన్నాను, దైవ సేవకులమ్మిటిది తిరిగి నేర్చుకున్నాను. 90 ఏళ్ళు తామాసయ్య గారు, బెజవాడి జాకోబ్ గారు, జాన్ డేవిడ్ గారు, చూడు పెద్ద పెద్ద పీటర్ సింగ్, బాల వికాస్ మేనేజర్ గారు తైలముతో అభిషేకించి పట్టా ఇచ్చారు. రెవరెండ్ పట్టా. మరి రైలు కట్టల మీద దిగేవాడికి ఇదేంది పట్టా ఇయటం? 3-4 వేల మంది అమెరికా దొరలు ఇతను కరెక్ట్గా ఉంటారు. తామాసయ్య గారు కూడా ఫోటోలు కూడా ఇతను కరెక్ట్గా నమ్మకంగా సేవ చేస్తున్నాడు. ఇతనికి 10 ఏళ్ళు నలగొట్టాడు క్లారెన్స్ గారు. ఇతను అరుకుడని తైలముతో అభిషేకించి రెవరెండ్ పట్టా ఇచ్చారు. యునైటెడ్ పాస్టర్లు ఒక నెమ్మదిగా నన్ను చేర్చుకున్నారు. ఈ దేవుడి కృప, ఇది దేవుడి ద్వారా వచ్చింది. నా వల్ల కాదు, నా తల్లిదండ్రుల వల్ల కాదు. మా అమ్మ పేరున లక్షలు ఉండేవి, మా అమ్మ బంగారం ఉండేవి, రిక్షాలు ఉండేవి. ఎంగటప్పే కాలనీలో 5 సెంట్లు 10 సెంట్లు చోటు ఉండేది. మొత్తం దోపిడి సొమ్ము అంతా కొట్టకెళ్ళి, తుఫాను వచ్చి చెత్త కొట్టకెళ్ళి చూడు. దేవుడు నమ్ముకున్నాక తిరిగి అవన్నీ వచ్చేసింది. ఇది దేవుడు కృప. మనం ఆయనతో కలిగి ఉంటే, ఆయనతో ఉంటే ఆయన మనతో ఉంటాడు. నీ ఎక్కడికి వెళ్తే నీ కష్టార్జితము, నీ ఉద్యోగం నిలబడిపోద్ది, వృద్ధాగపోదు. లాస్ట్ పైన సామెతలు 15 ఏమంటున్నాడు? సామెతలు 15:6 దేవుడు వల్లే గృహం గొప్పదననిది, నీతిమంతుడి ఇల్లు గొప్పదననిది. మరి ఇద్దరు 20 లక్షలు చేస్తుంది. భక్తిహీనులకు వచ్చుబడి శ్రమే. లోగడ భక్తిహీనుడు వద్దనే రోజుకి 1000 రూపాయలు, 2000, 3000, 4000 బస్తాలు లారీ గోధుమ బస్తాలు, బియ్యం బస్తాలు, బొగ్గు వద్దనే. సాయంత్రానికి ప్యాకెట్లో తాగుళ్ళు పోలీసులకు పెడతారు. భక్తిహీనుడు ధనం ఏమవుతుంది? క్షీణించిపోయేది. మళ్ళా రైలు కట్ట మీద ఊడిసి ఎప్పుడు వస్తుందా అని చూసేవాడిని. మళ్ళా ఈ బాగుడు భక్తిహీనుడు ధనము క్షీణించిపోయింది. అయితే దేవుడిచ్చిన కృపావరమే యాపీగా
బ్రతుకుతున్నా, ధైర్యంగా బతుకుతున్నా, సంతోషంతో బతుకుతున్నా, సమాజంలో గౌరవంగా బతుకుతున్నా. ఇట్టి కృప మనందరికీ కలుగునుగాక. ఆమేన్.